భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. సార్ ఇప్పుడు వరకు 5 o'clock కల్లా వచ్చేస్తాడు పల్లవి ప్రశాంత్ అన్నారు. సో మీరు ఆర్డర్స్ అవి తీసుకొచ్చారు, అసలు ఏంటి సార్ ప్రొసీజర్? యాక్చువల్లీ నిన్న 5:30కి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కోర్టు పనివేళలు లేని సందర్భంగా మేము పూచికత్తు సమర్పించలేదు. 5:30కి జడ్జి గారు ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఈరోజు మేము మార్నింగ్ షూరిటీస్ కట్టి 15,000 2 షూరిటీస్ కోర్టులో సబ్మిట్ చేసి రిలీజ్ ఆర్డర్ అయిన తర్వాత ఇద్దరు షూరిటీస్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ షూరిటీస్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి గారు యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత ఆర్డర్ తీసుకొని మేము ఇప్పుడు రావడం జరిగింది. జైలర్ గారికి సమర్పించాము. 7 మాక్సిమం 6:30 to 7 మధ్యలో తను బయటకు రావచ్చు. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మీడియాతో మాట్లాడడం కుదరదు అని. సో అది మీరు పెట్టిన సెక్షనా, లేదు అంటే కనుక ఏదైనా కేసు త్రూ అలా మాట్లాడకూడదని ఏమైనా ఉందా? లీగల్గా పల్లవి ప్రశాంత్కు కొంతవరకు లీగల్గా తనకు అడ్వైజ్ చేయడానికి ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది ఇప్పుడు తను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏదన్నా వాయిస్లు కొన్ని మిస్కమ్యూనికేట్ దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఒక పేదవాడు మాట్లాడమే తప్ప, పేదవాడు సక్సెస్ అయిన తర్వాత సెలబ్రేషన్ చేసుకోవడమే తప్ప అనే కోణంలో కూడా ఈరోజు ప్రజలు అది అంటే ఉన్నోడు ఎంత సెలబ్రేషన్ చేసుకొని ఉన్నోడు సెలబ్రేట్ చేసుకుంటే ఎవరు చచ్చిపోయినా ఏం కాదు. ఒక పేదవాడు మాత్రం సెలబ్రేట్ చేసుకోవద్దు, సక్సెస్ అయితే ధర్నాలు చేయొద్దు, బయటకు వెళ్ళొద్దు, సక్సెస్ మీట్లు చేసుకోవద్దు, ర్యాలీలు చేయొద్దు. కానీ ఆ విషయంలో పోలీసు వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించకుండా, పోలీసు వాళ్ళు చెప్పిన వాళ్ళ నిబంధనలు మేము ఉల్లంఘించి మళ్ళీ ఏదన్నా ప్రెస్ మీట్ పెడితే గడబిడ అవుతుందనే కారణంతో మేమే పల్లవి ప్రశాంత్కి చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఎప్పుడెప్పుడు తను ఇక్కడ స్టేషన్కి రావాల్సి ఉంటుంది, సిగ్నేచర్స్ చేయాలి, ఇది టైంకి ఒక 2-3 months అంటున్నారు. అసలు ఏంటి డీటెయిల్స్ ఏంటి సార్? మార్నింగ్ 9 to 1 మధ్యలో 2 months వరకు కండిషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎస్హెచ్ఓ ముందు స్టేషన్ హౌస్ ఆఫీసర్ జూబ్లీ హిల్స్ గారి ముందు అపియర్ కావాలని చెప్పి 2 months వరకు అపియర్ కావాలి, లేని ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు అపియర్ కావాలని కోర్టులో ఆర్డర్ ఉందండి. అంటే ఇది డైలీ రెగ్యులర్గానా మంత్లీ వన్స్? మంత్లీ 1st and 16th, మంత్లీ 2nd 2 సార్లు. ఈ ఒక 2 times వచ్చి సిగ్నేచర్స్ చేసి ఉంటుంది. అవుట్ ఆఫ్ అట్లా వెళ్ళొచ్చు కదా సార్? అవుట్ ఆఫ్ వెళ్ళొచ్చు, బయటకు వెళ్ళొచ్చు. కానీ కోర్టు పరిధిలో ఉండేవాడు వీలైతే మేము అది గైడ్ చేస్తాం. తనకి పర్మిషన్ తీసుకోవడమా వద్దా ఏంటని మేము చెప్తాం. సార్ కోర్టు ఆర్డర్ ఇచ్చేసారు ఇప్పుడు లోపల? ఇచ్చేసాం. సార్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పేపర్స్ తీసుకొచ్చారా? ఇప్పుడు తను రిలీజ్ అవుతున్నాడా? ఏ టైంకి అవుతుంది ఏంటి సార్? తీసుకొచ్చినామమ్మా. నియమ నిబంధనల ప్రకారము 5 o'clock లోపల వేసేసినాము. 7-7:30 వరకు నియమ నిబంధనల ప్రకారం జైలరు ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం బయటకు వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మేము ఉండి పల్లవి ప్రశాంత్ గారిని తీసుకెళ్ళి అలా ఇంటి దగ్గరనో ఎక్కడనో విడిచిపెట్టి వచ్చేస్తాం. ఒక రైతు బిడ్డ కాబట్టి మేమే స్వయంగా మా కార్లోనే తీసుకొని ₹1 లేకుండా మేము అలా ఇంటికి చేర్చి ఆయన కొన్ని మంచి సూచనలు ఇచ్చొద్దాం అనుకున్నాము. మా మనసులో ఉన్న మాట చెప్పేసి వస్తాము. సార్ మీడియాతో మాట్లాడరు అని చెప్పేసి మీరే చెప్తున్నారు, అంటే మీరు మాట్లాడొద్దని చెప్పారా, లేదు అంటే దానికి కోర్టుకి సంబంధించి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు మొన్ననే ఏమైందంటే బిగ్ స్టార్ వచ్చేసరికి కొంత అభిమానులు ఆలీలు జమై మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ జైలర్ కేసు పెడతాడు. నియమ నిబంధనలు ఉల్లంఘించొద్దు. ఏమైనా ఇబ్బంది అయ్యి 50-200 మంది వచ్చి ఏమైనా ఇబ్బంది అయితే ఇది అవుతుంది. కాబట్టి థ్యాంక్ యూ, ప్రత్యేక ధన్యవాదాలు. సోషల్ మీడియా మరియు సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.